జగన్మోహన్ రెడ్డి తిరిగి తిరిగి మరలా వరుసగా అదే తప్పులు చేస్తున్నాడండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ముసలం పుట్టడానికి స్కెచ్ సిద్ధమవుతోంది అన్నటువంటి సమాచారం బలంగా వినిపిస్తోంది అంతర్గతంగా. నిన్నటి వరకు వైసీపీలో చర్చ ఏంటంటే అమరావతి మీద ఏం స్టాండ్ తీసుకుంటారు, అమరావతి మీద స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డిది అన్నట్లుగా ఒక చర్చ మొదలైంది, అంతర్గతంగా చర్చించుకున్నారు. కానీ నిన్న ప్రెస్ మీట్ తర్వాత మొత్తం సీన్ తలకిందులైంది. వైసీపీ నాయకులు తలలు పట్టుకుని కూర్చునేటటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ లో అమరావతి విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేక వాకౌట్ చేసి బయటికి వస్తే, అంటే మిథున్ రెడ్డి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొత్త రాజధాని కాన్సెప్ట్ అంటే మావిగన్ అంటూ మరో తుగ్లక్ ఆలోచనను గొప్పగా ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ అంటూ ఆ మూడు కలిపి మావిగన్ అంటూ అందులో జగన్ పేరు కూడా ఉంది కదా, జగన్ అంటే గన్ ఉంది కదా అని ఒకవేళ అలా అనుకుంటారేమో, ఇలా కాదు దీన్ని ఇలా ఆలోచించకుండా మావిగన్ అని తీసుకోండి అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చాడు అనమాట. 3 పట్టణాలను కలిపి ఒక మహానగరంగా రాజధాని నిర్మిస్తామని చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఈ 3 పట్టణాలు పక్కపక్కనే ఉంటే అదే ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి ఎందుకు రాజధానిగా ఉండకూడదు? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం జగన్మోహన్ రెడ్డి నోటి అంటే కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు రావట్లా. ఇదే సమయంలో గతంలో జగన్ చెప్పినటువంటి 3 రాజధానుల సిద్ధాంతం ఏమైంది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉత్తరాంధ్ర, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ రాయలసీమ, 3 రాజధానులు చెప్పారు కదా. ఇప్పుడు మాత్రం 3 పక్కపక్కనే ఉన్నటువంటి పట్టణాలను కలిపి రాజధాని అంటున్నారు. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం కాదా? అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్ తీసుకున్నటువంటి ప్రతి స్టాండ్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేసింది. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటటువంటి పట్టుదల, పార్టీ లోపలే దీనిపై అసంతృప్తి రావటం. ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఒక మాట, తర్వాత అదానీ డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ తీసుకోవటం, అండ్ మరొకటి ఆర్సిలార్ మిట్టల్ వ్యవహారంలో గతంలో మాట్లాడినటువంటి మాటలకు విరుద్ధంగా ఇప్పుడు క్రెడిట్ తీసుకోవటం. ఈ కాంట్రడిక్షన్లు నాయకుల్ని జనాల ముందు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయండి. ఇప్పుడు అమరావతి తప్ప మిగతా దేన్నైనా సరే రాజధానిగా ఒప్పుకుంటా అనేటటువంటి స్టేజ్కి జగన్ రావటం వైసీపీలోనే పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల్లో ఒక భావన బలపడుతుంది. జగన్ రాజకీయంగా సేఫ్, ఓకే, జగన్కి సొంత పార్టీ ఉంది, రాజకీయంగా సేఫ్, కానీ మేమే రాజకీయంగా మునిగిపోతున్నాం అనేటటువంటి భావన ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గతంగా దావాలనంలా వ్యాపిస్తుందండి. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీ విమర్శ అయితే కాదు, ఇది వైసీపీ లోపల వినిపిస్తున్నటువంటి అసంతృప్తి. జగన్ మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా 2029 ఎన్నికల దిశగా పార్టీని మరింత ప్రమాదంలోకి నెట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భయం నాయకుల్లో బయలుదేరిందండి. ఆల్రెడీ మొదలైపోయింది కూడా. నిన్నటితో నిన్నటితో జగన్ ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రడిక్షనరీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అమరావతి కాకుండా మావిగన్ అని, దానితో వైసీపీ పూర్తిగా ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతుందండి అంతర్గతంగా. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఈ ప్రయోగాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో, జగన్ను మాత్రమే కాదు మొత్తం పార్టీని కూడా పూర్తిగా దహించేసేటటువంటి ప్రమాదం ఉందండి. ఆయన చేసేటటువంటి తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు కావచ్చు, ఒక మాట ఫస్ట్ మాట్లాడిన తర్వాత దాన్ని మార్చి ఇంకో రకంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా పార్టీకి ప్రమాదంగా మారిపోతున్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీలో చాలా మంది సీనియర్ నాయకులు కావచ్చు, చాలా మంది నాయకులు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, చాలా మంది పక్క చూపులు కూడా మొదలు పెట్టారు అనేటటువంటి సమాచారం అయితే బయటకు వస్తుంది. మరి జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, తప్పుడు మాటలు కావచ్చు, మాటలు మార్చేటటువంటి విధానం కావచ్చు, గోబెల్ ప్రచారం కావచ్చు, సరైందేనా కాదా అనే దానిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.